మల్లేశ్వరి. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మల్లేశ్వరి. ఇక కథలోనికి వెళ్ళిపోదామా. మల్లేశ్వరికి వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయినది. భర్త పేరు మహేష్. భర్త కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు. వారికి ఒక బాబు పుట్టాడు. బాబు పేరు శివకుమార్. మహేష్ తల్లి తండ్రుల పేర్లు రామయ్య, లక్ష్మి. వారు హైదరాబాదులో నివసిస్తున్నారు. మల్లేశ్వరి తల్లిదండ్రులు బాలయ్య, మద్దమ్మ. వీరు కర్నూలులో నివసిస్తున్నారు. మల్లేశ్వరికి 2వ గర్భం దాల్చింది. మల్లేశ్వరి వాళ్ళు ఇంటి పక్కన ధీరజ్, అతని భార్య రాధ నివసిస్తుండేవారు. రాధకు మల్లేశ్వరికి మంచి స్నేహం ఏర్పడింది. రాధ మల్లేశ్వరితో వాళ్ళ అత్త గురించి చెప్పింది. రాధ డెలివరీ అయిన తరువాత 1-2 నెలలు బాగానే చూసింది. తర్వాత మెల్లగా పని చెప్పడం ప్రారంభించింది. అలాగనే రాధ పని చేయడం ప్రారంభించింది. అత్త ఎంత బాగా చూసుకున్నా అమ్మతో ఉన్నట్లు ఫ్రీగా ఉండలేము కదా అంది. కొన్ని రోజులకు అత్త మామ ఊరికి వెళ్ళారు అంది. మల్లేశ్వరికి నెలలు నిండుతున్నందున భర్త మహేష్ తల్లిదండ్రులను పిలిపించాడు. మల్లేశ్వరి 2వ కాన్పు అయినందున పుట్టింటికి పంపలేదు. మల్లేశ్వరి కాన్పు సమయం దగ్గరకు రానే వచ్చింది. అత్త 6 నెలలు కూడా కోడలికి ఒక్క పని చేయకుండా ఎంత జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంది. రాధ చెప్పినట్లు మా అత్త లేదు అని అనుకొని ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా ఉంది. తరువాత ఊరికి అత్తమామలు పోయే ముందు చాలా బాధపడింది. శుభం. రచయిత గోరంట్ల లక్ష్మీ కళ.